వెల్కమ్ అగైన్. మనము ఈరోజు వీడియోలో పేరెంట్స్ ఇంటి దగ్గర రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రొసీజర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనము ఈ రీడింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి మనము ఫిక్స్డ్ టైమింగ్, రీడింగ్ టైమింగ్ అనేది మనము సెట్ చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర. అట్లీస్ట్ 15 to 20 minutes పర్ డైలీ మనము పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేసి ఈ రీడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ఏ క్వైట్ ఎన్విరాన్మెంట్ అండ్ కన్సిస్టెంట్ షెడ్యూల్ని పట్టుకొని మనము మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అనేది చేయాలి. సో మూవింగ్ ఆన్ టు ద స్టెప్ నెంబర్ 1, డైలీ రీడింగ్ రొటీన్స్. మనము రెగ్యులర్గా డైలీ రీడింగ్ రొటీన్స్ అనేవి మనము పిల్లల్లో అలవాటు చేయాలి. ఈ ప్రొసీజర్ ఏంటి అని అంటే డైలీ రీడింగ్ రొటీన్ ఎలా, దాని ప్రొసీజర్ ఏంటి అని అంటే మీరు ఒక ఫిక్స్డ్ టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఉంచుకోవాలి. రెగ్యులర్గా అట్లీస్ట్ 15 to 20 minutes మనము పిల్లలతో రీడింగ్ యాక్టివిటీతో మనము స్పెండ్ చేస్తూ ఉండాలి. క్వైట్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఇంట్లో క్రియేట్ చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనము ఈ 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మనం చూసుకుంటే మనము మెల్లిగా కట్టెక్కించవచ్చు. స్టెప్ నెంబర్ 2లో రీడ్ టుగెదర్. ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలి రీడ్ టుగెదర్ అంటే మెల్లిగా పేరెంట్ రీడ్స్ ఫస్ట్, మెల్లిగా పేరెంట్ చదవాలి, తర్వాత చైల్డ్ అనేది రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఇది మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ స్లోగా చేస్తూ ఉంటే మెల్లిగా మనము ప్రొనౌన్సియేషన్ మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి పిల్లలకి. మూవింగ్ ఆన్ టు ద స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో లెటర్ సౌండ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర. ఇది ఎలా చేయాలి అని అంటే యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్లో మనము లెటర్స్ అనేవి చూపిస్తూ ఉంటే లెటర్ సౌండ్స్ అనేది పిల్లాడు చెప్తా ఉంటాడు. మెల్లిగా మనం ఆల్ఫాబెట్ గేమ్స్ ఆడొచ్చు ఇంటి దగ్గర. సౌండ్స్ని మ్యాచింగ్ చేసే గేమ్స్ కూడా మనం ఆడొచ్చు. నెక్స్ట్ మనము ఈ సౌండ్స్ అనే వాటిని రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఉంటే వాడికి రికాగ్నిషన్ తొందరగా అలవాటు అవుతుంది. స్టెప్ నెంబర్ 4లో యూజింగ్ స్టోరీ బుక్స్. ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటే కలర్ఫుల్ బుక్స్, ఈ 4లో యూజింగ్ స్టోరీ బుక్స్ని మనము యూజ్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి అని అంటే మెల్లిగా చిన్న చిన్న కలర్ఫుల్ బుక్స్ ఇస్తే వాడు తొందరగా అట్రాక్ట్ అవుతాడు. సింపుల్గా సెంటెన్సెస్ ఉండాలి. ముందే మనం ఇచ్చినాం అనుకోండి వాడు అక్కడే ఆగిపోతాడు. సింపుల్గా సెంటెన్సెస్ ఉన్న బుక్స్ని మనం తీసుకొని ఈ స్టోరీ బుక్స్ అనేవి మనం ఇస్తూ ఉంటే మెల్లిగా వాడికి రీడింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బెడ్ టైం రీడింగ్. మెల్లిగా మనము నార్మల్ టైంలోనే కాకుండా బెడ్ టైం రీడింగ్ అనేది అలవాటు చేస్తే మీతో పాటు వాడికి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరగడానికి అక్కడ కొంచెం మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. స్టెప్ నెంబర్ 5లో రీడింగ్ అలౌడ్ని ఎంకరేజ్ చేయాలి. మనం లేబుల్స్ని పట్టుకొని సైన్ బోర్డ్స్ చూపిస్తూ షార్ట్ స్టోరీస్ మనము నెక్స్ట్ వర్డ్ కార్డ్స్ చూపించి మెల్లిమెల్లిగా మనము రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 6లో స్క్రీన్ టైం అనేది రెడ్యూస్ చేయాలి మెల్లిమెల్లిగా. లిమిటెడ్ మొబైల్ యూసేజ్. నెక్స్ట్ రీప్లేసింగ్ విత్ బుక్స్. మొబైల్ని మనము బుక్స్తో రీప్లేస్ చేస్తూ ఉండాలి. అవుట్డోర్ ప్లే. మెల్లిగా మనము ఆ మొబైల్ స్క్రీన్ని మనము దారి మళ్ళించి మెల్లిగా కొంచెం అవుట్డోర్ స్పేస్లో టైం స్పెండ్ చేయడానికి మనము టైం ఇవ్వాలి. సో దట్ వాడి మైండ్ కొంచెం పీస్ఫుల్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ రీడింగ్ టైం అనేది కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ అందరం కూర్చొని ఫ్యామిలీ మొత్తం రీడింగ్ చేస్తూ ఉంటే వాడికి కూడా కొంచెం మనం కూడా కూర్చొని చదవాలి అనే ధ్యాస ఒకటి అనేది క్రియేట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 7. సో మెల్లిగా బిల్డింగ్. ఇంటి దగ్గర కూడా మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. కొంతమంది పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర చదవరు కానీ స్కూల్లో చాలా కాన్ఫిడెంట్గా చదువుతారు. మళ్ళీ పేరెంట్స్ వచ్చి అంటారు మా పిల్లాడు ఇంటి దగ్గర అసలు చదవడు, స్కూల్లో మీరు చదువుతాడని చెప్తారు అని. సో మెల్లిగా మనం ఇంటి దగ్గర అలవాటు చేస్తే ఇంటి దగ్గర కూడా వాడు చదువుతాడు. మెల్లిగా చిన్న చిన్న ఎఫర్ట్స్ని కూడా మనం ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము మిస్టేక్ వల్ల షేమ్గా ఫీల్ అయ్యేటట్టు మనం చేయొద్దు. కంపారిజన్ అనేది అసలు చేయొద్దు. అండ్ గ్రోత్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ నువ్వు ఇది చదివితే నేను ఇవాళ చాక్లెట్ కొనిస్తాను నీకోసం, రేపు ఇంకో టిఫిన్ చేసి పెడతాను నీకు నచ్చింది అనేది, దట్ విల్ బీ వర్క్స్ అవుట్. స్టెప్ నెంబర్ 8లో టీచర్ పేరెంట్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. రెగ్యులర్గా మనము ప్రోగ్రెస్ అనేది డిస్కస్ చేస్తూ ఉండాలి. స్కూల్లో ఏం చేశాడు, ఇంటి దగ్గర ఏం చేశాడు అనేది ప్రోగ్రెస్ని మనము టాలీ చేసుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మీరు ఇంకా కొంచెం చైల్డ్ని గ్రో చేయొచ్చు. టీచర్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి పేరెంట్స్ ఏమన్నా ఐడియాస్ ఇస్తే టీచర్స్ షుడ్ టేక్ ఇట్. ఇంకా ప్రాక్టీస్ సమ్ సేమ్ మెథడ్స్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర నేను ఇవాళ మీ పిల్లాడికి ఇది చెప్పాను, ఇది ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటే డెఫినెట్లీగా అది ఇంకా కొంచెం హెల్ప్ అవుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి.
కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనము వీక్లీ ఇంప్లిమెంటేషన్, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి వీక్లీ మనము ఎలా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్, మండే రోజు ఏం చేయాలనంటే ఫోనిక్స్ ప్లస్ వొకాబులరీ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనము ప్లాన్ చేసుకోవాలి. ట్యూస్డే ఏంటంటే సైట్ వర్డ్స్ ఇవ్వాలి, స్టోరీ టెల్లింగ్. సైట్ వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ స్టోరీలో ఉంటాయి కాబట్టి దాన్ని మనం రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఫీల్ అవుతాం. వెనస్డే ఏం చేస్తామనంటే రీడింగ్ అలౌడ్ సెషన్ అండ్ రైటింగ్ ప్రాక్టీస్. చదువుకున్న వర్డ్స్ని మనము ప్రాక్టీస్లో పెట్టాలి. థర్స్డే ఏం చేయాలి అని అంటే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఇచ్చి వాటిని మనము రీడింగ్ చేయించాలి. నెక్స్ట్ ఫ్రైడే అసెస్మెంట్, ప్రోగ్రెస్ రివ్యూ. ఇప్పటి వరకు వాడు ఎంత చదివాడు, అది ఇక్కడి వరకు ప్రోగ్రెస్ ఉంది, దాన్ని మనం రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ సాటర్డే ఫన్ రీడింగ్ గేమ్స్. ఇవే వర్డ్స్ కాకుండా ఇంకా కొన్ని వర్డ్స్ ఇచ్చేసి చిన్న చిన్న గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటుంటే వాడికి రీడింగ్ పైన ఇంకా కొంచెం ఆసక్తి కలగడానికి తోడ్పడుతుంది. సండే రోజు మనకందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సండే రోజు కూడా మనము ప్రాక్టీస్ చేయించాలి. ఎలా అంటే పేరెంట్ చైల్డ్ రీడింగ్ యాక్టివిటీస్ మనము కండక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనము రీడింగ్ ఇంప్రూవ్ చేసే దాంట్లో మెయిన్గా టీచర్స్ చేసే మిస్టేక్ అండ్ పేరెంట్స్ చేసే మిస్టేక్స్ని తెలుసుకుందాం. సో మనం ఏంటి అని అంటే ప్రతిసారి మనం పిల్లల్ని ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. నెక్స్ట్ ఓవర్ కరెక్షన్. వాడు ఉంటాడు చిన్న పిల్లాడు, ఓవర్గా మనం కరెక్షన్ చేయొద్దు వాడిలో. ఎందుకంటే వాడు అక్కడిని కాన్ఫిడెన్స్ లాస్ట్ ఇంకోసారి చదవడానికి అసలు ఇష్టపడడు. నెక్స్ట్ ప్రెజర్. వాడికి ఓన్ పేస్లో వాడు ఎలా నేర్చుకుంటున్నాడు, ఏ ట్రాక్లో వెళ్తే నేర్చుకుంటున్నాడు అని దాన్ని బట్టి మాత్రమే మనము పిల్లల్ని రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనము చేస్తూ ఉండాలి. కానీ ప్రెజరైజ్ చేయకూడదు. ప్రెజర్ చేస్తే వాడు అసలు ఇంకా మొండికేస్తాడు. ఇగ్నోరింగ్ కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా బిల్డ్ చేయాలి. ఒకేసారి కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే అసలు రాదు. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ యూ షుడ్ అవాయిడ్ యాజ్ టీచర్స్. పేరెంట్స్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఫోర్సింగ్. వాడు చదువుతున్నాడు నువ్వు చదవాలి, వాళ్ళ ఇంట్లో పిల్లాడు చదువుతున్నాడు నువ్వు చదవాలి. దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. నెక్స్ట్ క్రిటిసైజింగ్ మిస్టేక్ చేస్తున్నాడంటే యూ షుడ్ నాట్ క్రిటిసైజ్. కొంచెం ప్రైజ్ చేస్తూ ఉండండి, వాడు డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం. మోస్ట్లీ మనం స్క్రీన్ టైం ఎక్కువ చూస్తే చిరాకు అనేది వస్తుంది, బుక్స్ని చూస్తే చిరాకు వస్తుంది. సో మెల్లిమెల్లిగా స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మాకు వీలైంది ఇవాళ చేయించాం, నెక్స్ట్ డే ఉండదు, మళ్ళీ 2 days అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్. అట్లాంటిది అనేది ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఏం రిజల్ట్ చూస్తామనంటే బెటర్ ఫోనిక్స్, ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ అయి ఉంటుంది, స్ట్రాంగ్ వొకాబులరీ, నెక్స్ట్ కాన్ఫిడెన్స్ హయ్యర్గా ఉంటుంది, రీడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ మై సైడ్, రీడింగ్ ఇంప్రూవ్మెంట్ రిక్వైర్స్ అబ్జర్వేషన్, స్ట్రాటజీ, ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ పార్ట్నర్షిప్.